అంటే ఇప్పుడు ఈ హార్ట్ అటాక్స్ గురించి తీసుకుంటే ఎక్కువ ఇంతకు ముందు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తూ ఉండేవి. బట్ ఇప్పుడు చూసుకుంటే చాలా 10 to 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. అంటే దీనికి రీజన్ మనకి కోవిడ్లో ఈ వ్యాక్సినేషన్ అనేది ఏదైతే ఉందో దానివల్ల కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. కోవిడ్లో వ్యాక్సినేషన్ అనేది హార్ట్ అటాక్స్కి అది డిఫరెంట్ టాపిక్. బట్ ఈ ప్రజెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి కంపేర్ చేసుకుంటే లైక్ ఒక 15 ఇయర్స్ నుండి లేదా 10 ఇయర్స్ నుండి 25 ఏజ్ గ్రూప్ లేదా 30 ఏజ్ 10 ఏజ్ గ్రూప్ నుండి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి మోస్ట్లీ రావడం జరుగుతుంది హార్ట్ అటాక్స్. సో వెరాజ్ ఇన్ జిమ్స్, వెరాజ్ ఆన్ రోడ్స్, సో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మోస్ట్లీ జిమ్స్లో జరుగుతున్నాయి అని అంటున్నారు. సో హార్ట్ అటాక్స్ 10 ఏజ్ గ్రూప్ నుండి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఎందుకు ఈ 2-3 ఇయర్స్లో ఆల్మోస్ట్ 80% పెరిగింది వరల్డ్ కంపేరింగ్ విత్ ద వరల్డ్. సో వరల్డ్లోనే చూసుకుంటే ఓన్లీ నాట్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ హైదరాబాద్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్. సో వరల్డ్ మొత్తంలో తీసుకుంటే 80% ఆఫ్ ద టీనేజర్స్ లైక్ 10+ ఏజ్ వాళ్ళ నుంచి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. ఎందుకు వాళ్ళకే అంత చిన్న ఏజ్లో వస్తున్నాయి అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ఫుడ్, లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, స్నాక్స్లో మీరు లైక్ చిప్స్ తీసుకోవడం వల్ల, లైక్ డిఫరెంట్ డీప్గా ఫ్రై చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల దానివల్ల ఏమవుతుంది అంటే హార్ట్లో కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది. సో కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయిన తర్వాత సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ సడన్ సో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయి సడన్లీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎక్కడ కూడా హైజీన్ ఫుడ్ అనేది లేదు. సో మనం మార్నింగ్ లేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి తీసుకుంటే నైట్ డిన్నర్ వరకు కూడా ఎక్కడ కూడా చూసినా ప్రాసెస్డ్ ఫుడ్డే ఉంటుంది. ఫర్మెంటేషన్ ఫుడ్ మనం మోస్ట్లీ ప్రిఫర్ చేస్తున్నాం. ఫర్మెంటేషన్ ఫుడ్ అయినా ప్రాసెస్డ్ ఫుడ్ అయినా ఎక్సెసివ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం వల్ల, క్లాటేజెస్ ఎక్కువ రావడం వల్ల సో అది దానివల్ల హార్ట్ అటాక్స్ అనేవి రావడం జరుగుతుంది. సో హైజీన్ ఫుడ్ అనేది మనం ఎక్కడ కూడా మెయింటైన్ చేయట్లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి తీసుకున్న లంచ్కైనా చూసిన బిర్యానీస్, ఎక్కడ చూసినా బర్గర్స్, KFCs మనం ఇవే ప్రిఫర్ చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా న్యాచురల్గా ఫుడ్స్ తీసుకోవడం కానివ్వండి, స్ప్రౌట్స్ తీసుకోవడము, లైక్ డైరీ ప్రోడక్ట్స్ ఇన్ ద సెన్స్ నాట్ అబౌట్ చాక్లెట్స్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ చాక్లెట్స్. డైరీ ప్రోడక్ట్స్ మిల్క్ ఎవరు కూడా కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడరు. టీ అంటేనే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, బిర్యానీస్ అంటేనే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో మనం దాని లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో దాని లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి అని అంటే లైక్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, ప్రాపర్ యోగా చేసుకోవడం, ప్రాపర్ వాకింగ్ చేసుకోవడము, సో డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల సో బ్లడ్ అనేది మనకి ప్యూరిఫికేషన్ అవ్వడము, ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ మనం పక్కన పెట్టేసి సో ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని ప్రాపర్ డైట్ తీసుకుంటే సో హార్ట్ అటాక్స్ అనేది మనము అధిగమించవచ్చు అని నా ఒపీనియన్. ఓకే, ఇన్ని రోజులు ఓన్లీ స్మోకింగ్ వల్ల లేదా ఈ వ్యాక్సినేషన్ వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువైనాయి అనే ఒక అపోహ ఉండేది. ఇప్పుడు మీరు ఫుడ్ వల్ల కూడా అని చెప్పేసి ఆబ్వియస్లీ ఫుడ్ వల్ల. ఎందుకు అని అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనం డీప్గా ఫ్రై చేసిన మంచూరియాస్ ఉంటాయి, స్నాక్స్ ఏవైనా తీసుకోండి మీరు. డీప్ ఎక్కడ పోయినా కూడా మీరు డీప్, ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది, లేటెస్ట్ న్యూస్ ప్రకారం చూసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్తో హార్ట్ స్ట్రోక్ వచ్చినాయి అని యూఎస్లో కూడా లేటెస్ట్ రీసెర్చ్. నమ్మడానికి ఎంత వింతగా ఉండొచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే హార్ట్ అటాక్ వస్తుందని మీకు క్వశ్చన్ అనిపించవచ్చు. బట్ అది ఎంత డీప్గా ఫ్రై చేస్తారు వాళ్ళు. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది డీప్గా ఫ్రై చేయడం వల్ల దాన్ని 10 times యూజ్ చేస్తాడా ఆయిల్, 15 times యూజ్ చేస్తారా, 30 times యూజ్ చేస్తారా అనేది మనం వీ కాంట్ ఎస్టిమేట్. ఎక్కడ కూడా ఎవరు 1 timeకి యూజ్ చేసి మళ్ళీ అది డిస్కార్డ్ చేసి మళ్ళీ కొత్త ఆయిల్ అయితే ఎవరు బెటర్ కదా. సో ప్రజెంట్గా ఉన్న సొసైటీలో ఆల్మోస్ట్ దాన్ని 15 to 10 times యూజ్ చేస్తారు. డీప్గా ఫ్రై అవ్వాలి అని అంటే ఆబ్వియస్లీ ఆయిల్ అనేది ఫుల్ డీప్గా లైక్ హీట్ అయ్యి ఉంటుంది. సో దాన్ని ఎన్ని 10-15 times ఒకటే ఆయిల్ని, రిఫైన్డ్ ఆయిల్ని మీరు అంతే డీప్గా చేస్తే ఆబ్వియస్లీ అది మీకు పాయిజనే కదా. పాయిజన్ మనం తెలిసి తాగుతామా? పాయిజనే తెలిసి తాగం కదా. సో ఏమో అది కూడా ఇది అంతే. ఇది తెలియక జరుగుతుంది, తెలిసి మనం పాయిజన్ తాగం, అంతే డిఫరెన్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్ అనేది కొలెస్ట్రాల్ పెరగడం వల్లనే హార్ట్ అనేది స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఓకే, యాక్చువల్గా మనం ఇందాక స్మోకింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. అంటే యాజ్ ఏ డాక్టర్గా ఈ స్మోక్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళకి మానడానికి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా, మోటివేషన్ ఆర్? సో మోటివేషన్ ఏంటి అని అంటే లైక్ స్మోకింగ్ అనేది ఎలా అంటే లైక్ మీకు తెలియకుండానే మిమ్మల్ని అది సూసైడ్ చేస్తుంది. ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, సో అది లోపల మీకు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియకపోవచ్చు. బట్ ఎట్ ద ఏజ్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైక్ వన్ ఫైన్ డే మైట్ బి యూ వుడ్ బి కొలాప్స్డ్. ఎలా అని అంటే లైక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి స్మోకింగ్ వల్ల. సో మెన్లో కానివ్వండి, విమెన్లో కానివ్వండి. సో DNA అనేది ఒకటి స్పర్మ్లో ఉంటుంది.
సో స్ట్రక్చర్ అనేది షేప్ చేంజ్ అయిపోతుంది స్పర్మ్ది. సో స్పర్మ్ షేప్ చేంజ్ అయినప్పుడు డిఎన్ఏ స్ట్రక్చర్ చేంజ్ అయినప్పుడు సో ఆబ్వియస్లీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ప్రజెంట్ లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం 20-35% ఆఫ్ డిఎన్ఏస్ ఈ స్మోకింగ్ ఎవరైతే చేస్తున్నారో సో డిఎన్ఏ షేప్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మెన్లో కూడా ఫేస్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉంటుంది అని అంటే లైక్ ఓన్లీ విమెన్ మీద క్వశ్చన్ ఉంటుండే, లైక్ మీ సైడే ప్రాబ్లం ఉంది అందుకనే చెప్పి కన్సీవ్ అవ్వట్లేదని అంటుండే. బట్ లేటెస్ట్ రీసెర్చర్స్ ఆర్ సేయింగ్ అంటే లైక్ మెన్ స్మోకింగ్ చేయడం వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల లైక్ ఏజ్ కూడా రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో అది దానివల్ల ఈ డిఎన్ఏ షేప్ అనేది రాకపోవడం వల్ల సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఎంత స్మోకింగ్ తొందరగా క్విట్ చేస్తే అంత తొందరగా మీరు లైక్ యూ కెన్ గో హెడ్. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కామన్ మ్యాన్స్కి అయితే తెలీదు, డాక్టర్కి ఖచ్చితంగా తెలుసు. సో అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, డాక్టర్స్ కూడా చాలా మంది స్మోక్ చేస్తున్నారని, తెలిసి కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అదే చెప్తున్నా, స్మోకింగ్ హ్యాస్ బికమ్ ఎ వెరీ ఫ్యాంటసీ. అది చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఇండియానే కాకుండా యుఎస్లో తీసుకున్నా కూడా, యుఎస్లో ఆల్మోస్ట్ మీరు సర్జన్స్ ఉంటారు, స్మోక్ చేసిన తర్వాతనే వాళ్ళకి సర్జరీ చేయడానికి వెళ్తారు. సో ఎందుకు అని అంటే లైక్ ఇట్ హ్యాస్ అ ఫ్యాంటసీ. లైక్ అదే చెప్తున్నాను, వాళ్ళకి తెలుసు అది స్ట్రెస్ని రిలీవ్ చేయదని తెలుసు, నికోటిన్ ఉంటే మనం కాన్స్టెంట్గా ఉంటామని చెప్పేసి అది వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ తెలిసి ఎందుకు చేస్తారంటే ఇట్ హ్యాస్ బికమ్ ఎ ఫ్యాంటసీ. వాళ్ళకి అలవాటు, హ్యాబిచువల్ వాళ్ళు చేసుకున్నారు. అంటే ఇప్పుడు నేను తాగితే నాకు స్ట్రెస్ పోతుంది అని చెప్పేసి అది మెంటల్లీ ఫిక్స్ అయ్యారు. సో మెంటల్లీ ఫిక్స్ అయ్యారు, ఫిజికల్లీ ఫిక్స్ అయ్యారు కాబట్టి సో వాళ్ళు స్మోకింగ్ అనేది ఆబ్వియస్లీ డాక్టర్స్ అని అంటున్నారు, పర్టికులర్గా డాక్టర్స్కి తెలిసి కూడా తాగుతున్నారు అని అంటే లైక్ అది వాళ్ళు క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఏం చేయలేం కదా దానికి.